చిత్రమైన శత్రువు 7వ భాగం. 6వ భాగంలో అమ్రపాలి మా మేనమామకు వ్యతిరేకంగా రాజకీయంగా పావులు కదపడం మొదలు పెడుతుంది. ఇక గౌతమి ఇంటికి గెస్ట్గా వెళ్తుంది. కథ కొనసాగుతుంది. వాడెవడంటావు? నువ్వు నా దగ్గర ఉంటే వాడికి వచ్చే నష్టం ఏమిటని వాడిని తరుముతూ వచ్చి సరైన టైంలో మనల్ని ఆదుకున్న వ్యక్తి ఎవరు? ప్రశ్న మీద ప్రశ్న వేసింది గౌతమి. నీ ఒక్క ప్రశ్నకి కూడా నేను సరైన సమాధానం చెప్పలేను గౌతమి, నిస్సహాయంగా అంది అమ్రపాలి. అప్పుడే టెలిఫోన్ రింగ్ అయింది. గౌతమి అందుకుని, అమ్రపాలి, నీకు వాడేనేమో అంది కొంత భయంతో. అమ్రపాలి అందుకుని, ఎవరు? కటువుగా అడిగింది. నేను. ఆ కంఠాన్నామె గుర్తించింది. రోమియో, నేను నిన్ను వెంటాడుతూనే ఉన్నాను. నిన్ను వేధించి హింసించే అవకాశం ఇంకెవ్వరికి ఇవ్వను. మృత్యువు కోరల్లో నుంచైనా నిన్ను పట్టి తెచ్చి నీతో ఆడుకుంటాను, కర్కశంగా చెప్పాడతడు. థ్యాంక్ యూ. అంత పెద్ద తప్పు చేశానని నువ్వు నమ్ముతుంటే ఎంత గొప్ప శిక్షణైనా నీ చేతుల్లో అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పిందామె. నాటకాలొద్దు, వాడిని నేను గుర్తించాను. ఎవడు వాడు? ఆతృతగా అడిగిందామె. చెప్పను. లైన్ కట్ అయిపోయింది. ఎవరు? అతను కాదా? గౌతమి ఆతృతగా అడిగింది. కాదు. మరి? ఒక రోమియో, మనల్ని ప్రమాదం నుంచి ఆదుకున్న వ్యక్తి. ఎవరతను? తెలీదు. అతడి పేరు తెలీదు. అతడిని గురించి తెలీదు. మొన్న రోమియోగా, నిన్నొక ప్రేమికుడిగా, ఈరోజొక శత్రువుగా మాత్రమే తెలుసు. చివరగా విచారం ధ్వనించిందామె కంఠంలో. గౌతమి ఆశ్చర్యంగా చూస్తూ ఏదో అడగబోయి ఆగిపోయింది. పోనీలే, ఎవరైతేనేం, అపాయంలో ఆదుకున్నాడు అంది గౌతమి. గౌతమి, నాకు దగ్గరవుతుంటే ఇలాంటి అపాయాలు పదే పదే ఎదురు కావచ్చు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళటానికి అనుమతించు. నా కంఠంలో ప్రాణముండగా అంగీకరించను, ఖచ్చితంగా చెప్పింది గౌతమి. నిన్ను ఒంటరిగా ఈ పరిస్థితుల్లో వదిలేయడానికి నేను బండరాయిని కాను, నీ స్నేహితురాల్ని. ఒక్కసారి ఏదో అయిందని ఇంకేదో ఊహించుకొని భయపడేదాన్ని కాదు. ఎలిజబెత్ ఏదో లవ్ అఫేర్ మూలంగా హత్య చేయబడింది. దానితో దీన్ని పోల్చి చూస్తాను అనుకుంటున్నావా? నేనంత ఫూల్ని కాను. ఇక నిద్రపోతాం అంటూనే నిశ్చింతగా నిద్రపోయిందామె. తెల్లవారుజాము దాకా అమ్రపాలికి నిద్ర పట్టలేదు. ఆ రోమియో మనవాడే అయ్యుంటాడేమోనండి. ఇదేమిటి, ఈ అమ్రపాలి అనే అమ్మాయి ముఖ్యమంత్రి మేనకోడలట? ఆశ్చర్యం, ఆందోళన కలగలిసిన స్వరంతో అంది మనో తల్లి సావిత్రి. నిజంగా వీడికి మతిపోయింది. నిన్నటిదాకా ప్రేమించిన పిల్లని వేధించడమేమిటి? నా పరువు తీయడానికి సిద్ధపడిపోయాడు అంటూ ఆవేశపడ్డాడు సర్వభూషణరావు. ప్రకాష్, నువ్వేమీ మాట్లాడవేమయ్యా? వాడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎక్కడున్నాడు? ప్రకాష్ని అడిగింది సావిత్రి. పిచ్చిలో ఉన్నాడు, జవాబిచ్చి కదిలిపోయాడు ప్రకాష్. సర్వభూషణరావు తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుని కొడుకు కోసం బయలుదేరాడు. ముఖ్యమంత్రి గారమ్మాయి అయితే అభ్యంతరాలేముంటాయి? పెద్దవాళ్ళకి చెప్పి ప్రయత్నాలు చేసుకోవాలి కానీ ఈ పిచ్చి వేషాలేమిటి? అడిగింది సావిత్రి. అన్ని పత్రికలలో బాక్స్ ఐటంగా వచ్చిన ఆ వార్త అన్ని వర్గాలలో ఎంత సంచలనాన్ని సృష్టించాలో అంత సంచలనం సృష్టించింది. అమ్రపాలి ముఖ్యమంత్రి మేనకోడలా? ఈ వార్తను చదివి తన కళ్ళను తను నమ్మలేకపోయింది గౌతమి. కనీసం ఎలిజబెత్ అయినా తనతో అనలేదేం? ఎందుకంత గోప్యంగా ఉంచాను? అమ్రపాలి ఓ సాధారణమైన యువతిలా ఉద్యోగం కోసం తిప్పలు పడుతుందెందుకు? ఆమెకి ఏమీ అర్థం కాలేదు. మనసంతటిని ఓ విధమైన ఉద్విగ్నత ఆవరించగా మంచి నిద్రలో ఉన్న అమ్రపాలిని నిద్రలేపడానికి గౌతమి సిద్ధపడుతుండగా వచ్చాడాయన. ఆంధ్ర రాష్ట్రానికి మకుటం లేని మహారాజు ముఖ్యమంత్రి బలభద్రరావు. గౌతమి కంగారు పడిపోయింది. గౌతమి, నువ్వేనా అమ్మా? మీ ఇంట్లోనేనా మా అమ్మాయి ఉండేది? ఆమె చప్పున తలుపుతూ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అంది చెప్పలేనంత ఎగ్జైట్మెంట్తో. నువ్వు చెప్పకపోయినా కూర్చోవాలి కదమ్మా, మా అమ్మాయిని పిలుస్తావా? ప్లీజ్ జస్ట్ ఎ మినిట్ అంటూ లోపలికి పరుగు తీసింది గౌతమి. 2 నిమిషాల తర్వాత మొహం కడుక్కుని వచ్చింది అమ్రపాలి నెమ్మదిగా. బాగున్నావా మామయ్య? ఈ రోమియో ఎవరు అమ్రపాలి? ఆయన కంఠంలో ఆగ్రహం ప్రకంపించింది. మొహం ఎరుపెక్కింది. విషయం అర్థమైపోయింది ఆమెకి. మనసుని ఒక విధమైన ఆనందం ఆవరించింది. ఎవరైతేనేం, గొప్ప సాహసవంతుడే కదా మామయ్య. నాకు హితుడే, చెడ్డవాడేం కాదు. కాబట్టి నీకు శత్రువు లెక్క కావచ్చు అందామె తాపీగా. ఒక్కసారిగా బలభద్రరావు మొహంలో దీనత్వం తొంగి చూసింది. ఎందుకమ్మా నా బలహీనతని కనిపెట్టి నన్నిలా వేధిస్తావు? చాలా దీనంగా అన్నాడు. నేనా? నిన్ను వేధిస్తున్నానా? బిగ్గరగా నవ్వింది అమ్రపాలి.
మాటల గారడి దేనికి మామయ్య, వచ్చిన విషయం సూటిగా చెప్పు అందామే. ఈ గొడవలన్నీ దేనికి తల్లి, మన ఇంటికి పదా. వస్తాను మామయ్య, రానని నేను అనడం లేదే, కానీ నువ్వు ఆశించిన విధంగా నేను రాను. నీ పెంపకంలో పెరిగిన దాన్ని కదా, కాంప్రమైజ్ కావడం నాకు చేతగాని విషయం. లోకులు ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మాయి, కొద్దిపాటి కోపంతో అన్నాడు బలభద్రరావు. లోకుల కాకుల్ని అసలు పట్టించుకోకూడదని నువ్వే చెప్తావు కదా అందామే. కాఫీ పట్టుకుని వచ్చిన గౌతమి ఈ సంభాషణని విచిత్రంగా వింటోంది. వాడెవడో చెప్పమ్మాయి, వెళ్ళడానికి సిద్ధపడుతూ అడిగారాయన. నాకే సరిగ్గా తెలీదు, నువ్వు కొద్ది క్షణాల్లోనే తెలుసుకోగలవు ప్రయత్నిస్తే. కానీ మామయ్య, అతడికి ఏదైనా అపకారం జరిగిందే అనుకో, నేనెప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఇది బెదిరింపు కూడా కాదు. నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో నీకంటే కూడా నాకే బాగా తెలుసు. అలాంటిది నా శవాన్ని చివరిసారిగా చూసే అవకాశం సైతం నీకు ఇవ్వకుండా పెట్రోల్ పోసి మరీ తగలబెట్టుకుంటాను. అమ్రపాలి, నిర్ఘాంతపోతూ అన్నాడు బలభద్రరావు. నిజం చెప్పి లోపలికి వెళ్ళిపోయిందామె. ఆ దిగ్భ్రాంతి నుండి గౌతమి కోలుకునేసరికి బలభద్రరావు వెళ్ళిపోయాడు. గౌతమి లోపలికి పరిగెత్తి, భేదాభిప్రాయాలుండొచ్చు, అంత కఠినంగా మాట్లాడతావేం అమ్రపాలి అంది బాధ ధ్వనిస్తున్న కంఠంతో. నీకు తెలీదు, బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే గాని ఆయన నాపడం కష్టం. రాజకీయాన్ని భోంచేస్తూ ఎదిగిన మనిషి కదా, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం అలవాటైపోయింది చెప్పింది అమ్రపాలి. అప్పుడొచ్చారు శివ, చలం. వాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు, సమాధానం చెప్పడం లేదు. కానీ వాడు చెడ్డవాడు మాత్రం కాదు అంటున్న శివ మాటలకు అడ్డొస్తూ, నేనేం బాధపడటం లేదే, మీకు తెలుసా, నేను అతడిని ప్రేమించడం ప్రారంభించిన క్షణాన్నుంచే తను నన్ను ద్వేషించడం ప్రారంభించాడు. నేనేమిటో తెలుసుకోగలను అన్న ఆశ ఉంది నాలో అందామే. థ్యాంక్ గాడ్ అన్నాడు శివ. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అతడి పేరేమిటో కూడా అడిగి తెలుసుకోలేదన్న విషయం. గౌతమికి విషయం కొంతవరకు అర్థమైంది. తరువాత డేవిడ్ మూర్తి, విలియన్ ఒకరి తర్వాత ఒకరుగా వచ్చారు. ఎవడా బాస్టర్డ్, నిప్పులు కురిసే కంఠంతో అడిగాడు డేవిడ్ మూర్తి. నేనేమీ చెప్పలేను అంకుల్, మీరు మీకు ఆప్తులైన మామయ్యని అడగండి, దీనికి సంబంధించిన వివరాలన్నీ చెబుతాడు. అదృష్టమో దురదృష్టమో నాకిక మీ నుంచి ఎలాంటి సహాయమో అవసరం లేదని రాదని కూడా భావిస్తున్నాను అంది అమ్రపాలి. అయిన వాళ్ళని అనుమానించడం, అవమానించడం గొప్పనుకుంటున్నావా అమ్రపాలి, తీవ్రమైన చూపులతో అన్నాడు డేవిడ్ మూర్తి. అలా ఒకసారి బయటికొచ్చి చూడు, వీధి పొడవునా మఫ్టీలో ఉన్న పోలీసులు కనిపిస్తారు. నిజంగా నీ పట్ల నువ్వు ఊహిస్తున్నంతటి ద్రోహం చెయ్యదలుచుకుంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ద్రోహం అనుకుంటున్నది ఆయన దృష్టిలో కాకపోవచ్చు. విహారీ హత్య చేయబడింది మావయ్య వల్ల కాదు అన్న సత్యం నాకు రూఢిగా తెలిస్తే నేను ఆయన పట్ల ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాల్ని మార్చుకుంటాను. హత్య చేసింది ఫలానా కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడు హత్య చేసింది ఎవరో కూడా నీకు చెప్పగలిగి ఉండాలిగా. అంటే ఆ చేసింది ఎవరో మీకు తెలుసనేగా అర్థం. ఆమె కళ్ళల్లోకి అనుమానం పాకి వచ్చింది. అన్నీ నువ్వు ఊహించుకోకు, ఆడపిల్లకి అవసరాన్ని మించిన స్వేచ్ఛ ఇవ్వడం మంచిది కాదేమో డేవిడ్ మూర్తి అన్నాడు. మీ గారాల కూతురు ఎలిజబెత్ బ్రతికుండి నా స్థానంలో ఉండి ఉంటే మీరింత కటువుగా మాట్లాడి ఉండేవారా అంకుల్? ఆమె గొంతు జీరబోయింది. డేవిడ్ మూర్తి మొహంలో భావాలు చాలా వేగంగా మారిపోయాయి. అతడు లేచి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే వచ్చాడు ఆ నౌకరు. డేవిడ్ మూర్తి ఇంట్లో చాలా ఏళ్లు పనిచేస్తున్నవాడు. ఆయన్ని గమనించకుండానే, అమ్మాయి గారు, అయ్యగారు పంపారమ్మా, ఈరోజు చిన్నమ్మ పుట్టినరోజు కదా అంటూ డేవిడ్ మూర్తిని చూశాడు. ఆయన మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. ఎందుకలా? విహారి విషయం అతడికి తెలియడం ఒక్కటే కాదు, అతడిని హత్య చేసింది నేనుగా అతడు భావిస్తున్నందువల్ల. నిశ్శబ్దం. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే హంతకుడెవరో అతడికి నేను చెప్పాలి. ఎవరో మీరు నాకు చెప్పగలరా అంకుల్? చాలా దీనంగా అడిగిందామే. చలించిపోయాడు విలియన్. కదిలిపోయాడు. ఏదో చెప్పబోయాడు. అయితే ఆవేశాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకున్నాడు. అతనిలో కలిగిన ఈ భావ సంచలనాన్ని గ్రహించే స్థితిలో ఆమె లేదు. దయచేసి మీరు ఈ విషయాలేమీ పట్టించుకోవద్దు అంది అమ్రపాలి. మనసుకి గాయమైన స్థితిలో ఆ గాయానికి మందు దొరికి దాన్ని అందుకోవడానికి వీల్లేని విచిత్ర పరిస్థితులు. నిజం గుప్పిట్లో ఉండి చెప్పలేని స్థితిలో తను. విలియన్ లేచి నిలబడ్డాడు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. గొణిగి కదిలిపోయాడు. నాకంతా అర్థం కానట్టుంది. అదేమిటో చెప్పమని నిన్నడగను గాని ప్రేమ మహత్యం చాలా గొప్పదని దానికి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రుజువులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రేమని
వంచడానికి ప్రయత్నించేవారుంటే ఉండొచ్చుగాక. ప్రేమించడం కంటే ప్రేమించబడటం చాలా గొప్ప విషయమేమో అంది గౌతమి. ఆమె కంఠంలో అదోలాంటి నిరాశ. వసీంని చాలా ప్రేమిస్తున్నావా గౌతమి? అవునులే. అతడినెంతగా ఇష్టపడకపోతే రాత్రి అతడి పేరు చెప్పగానే పరిగెత్తుకెళ్ళి తలుపు తీస్తావు అంది అమ్రపాలి. నిజమే, కానీ దాన్నతడు గుర్తిస్తేగా. డబ్బున్న వ్యక్తులు డబ్బునే ప్రేమిస్తారేమోననిపిస్తుంది అప్పుడప్పుడు నిరాసక్తంగా అంది. అది చాలా తప్పుడు అభిప్రాయం. ఆమెతో ఏకీభవించలేదు అమ్రపాలి. కావచ్చు. నువ్వు డ్యూటీకి వెళ్ళవా గౌతమి? నిన్ను ఒంటరిగా వదిలా? వెళ్ళను దృఢంగా అంది. నేను ఒంటరిగా ఉండను, నేను నీతో వస్తాను అంది. రియలీ? అయితే వెళ్దాం పదా ఉత్సాహంగా అంది. ఏం, వసీంని చూడొచ్చనా? నాది వెర్రి ఆశ అమ్రపాలి. అతడు ఫ్లాట్ ఖాళీ చేయబోతున్నాడని విన్నాను దిగులుగా అంది. నేనోసారి వసీంని కలవాలనుకుంటున్నాను ఆలోచనగా అంది అమ్రపాలి. తన కోసం కారులో ఎదురుచూస్తూ కూర్చున్న డేవిడ్ మూర్తిని గమనించి అయిష్టంగా మొహం పెట్టాడు విలియన్. అప్పుడు అతడితో మాట్లాడాలనే కోరిక, మూడ్ రెండూ లేవు విలియన్కి. తప్పనిసరిగా డేవిడ్ మూర్తి దగ్గరికి నడిచాడు. ఎవడా రోమియో? ఎందుకలా ప్రవర్తించాడు? అయిష్టంగానే చెప్పాడు. వివరాలేమీ తెలియవు గాని విహారిని హత్య చేసింది అమ్రపాలి కావచ్చని అనుమానంతో ఆమెను సాధించడం కోసం కావచ్చు. ఆ అనుమానం అతనికి ఎందుకు వచ్చింది? పైప్ ముట్టిస్తూ అడిగాడు డేవిడ్ మూర్తి. విలియన్ సమాధానం చెప్పలేదు. అతడి అనుమానం నిజమైందుకు కూడా అవకాశాలున్నాయి కదా. ఉలిక్కిపడి చూశాడు విలియన్. ఏమిటలా చూస్తావు? తనని వంచాడన్న ద్వేషంతోనో తన స్నేహితురాల్ని హత్య చేశాడన్న పగతోనో అమ్రపాలి అతన్ని హత్య చేసి ఉండొచ్చు కదా. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు విలియన్. డోంట్ గెట్ ఎగ్జైటెడ్ అన్నాడు డేవిడ్ మూర్తి. అలా కూడా జరిగి ఉండొచ్చు కదా, ఆలోచించమంటున్నాను. గుప్పు గుప్పున పైప్ పీల్చాడు. టు నాట్ బి సిల్లీ అదే ఆగ్రహంతో అన్నాడు విలియన్. ఆ రోమియో స్థానంలో ఉండి ఆలోచించు, సిల్లీగా అనిపించదు. పైగా ఆ రోజు విహారి అసలు స్వరూపం తెలిసాక అమ్రపాలి అక్కడికి వెళ్ళింది. అతనికి అడ్డొస్తూ అవును వెళ్ళింది. ఆమెకి అక్కడ ఒక పిస్టల్ కూడా కనిపించింది. విషయం తెలియని అమ్రపాలి దాన్ని చేతిలోకి తీసుకుంది. అది హంతకుడిది కావచ్చు. తరువాత ఆమె శవాన్ని చూసింది. భయంతో పరిగెత్తుకొచ్చింది. బహుశా ఈ రోమియో ఆ దృశ్యాన్ని చూసి అపార్థం చేసుకున్నాడు చెప్పాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ముందు జాగ్రత్తతో అమ్రపాలి ఈ కట్టుకథ నీతో చెప్పుండొచ్చుగా. ఫూలిష్గా మాట్లాడకు. అంతకు ఎంతో ముందుగా హత్య జరిగిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్పింది. నీ వరస చూస్తుంటే ఈ హత్యని అమ్రపాలి మీదికి నెట్టాలని చాలా ఉబులాట పడుతున్నట్టున్నావు. ఎలిజబెత్ని కూడా ఆమె చంపి ఉంటుందన్న అనుమానం రాలేదేం పాపం? వ్యంగ్యంగా అన్నాడు విలియన్. పోలీసు దృష్టికి ప్రతిదీ అనుమానాస్పదమే. మీ మనసు బండబారిపోయి ఉండవచ్చు. క్రూరంగా మాత్రం మాట్లాడకు. విహారిని అమ్రపాలి హత్య చేసి ఉండొచ్చన్న నీ అనుమానం ఎంత భయంకరంగా ఉందంటే ఎలిజబెత్ని నువ్వు హత్య చేసి ఉండే అవకాశం ఉందని నేను ఆరోపిస్తే నీకెలా అనిపిస్తుందో చెప్పు. డేవిడ్ మూర్తి కంపించిపోయాడు. విలియన్ అన్నాడు కంపిత స్వరంతో. నీకు ధైర్యం ఉంటే హంతకుడి పేరు బయటపెట్టు, అంతేగాని బలభద్రరావు పాట పాడొద్దు. నా గొంతులో ప్రాణం ఉండగా అమ్రపాలికి అన్యాయం ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు అంటూ కారు దిగి వెళ్ళి తన జీపెక్కాడు విలియన్. దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు శ్రీమంత్. అతని చేతిలో ఆ రోజు పేపర్ ఉంది. ఆ రోమియో మనోగా గుర్తించాడతడు. అతడికి చాలా ఆనందమే కలిగింది. ఆ ఆనందం అమ్రపాలి బాధించబడుతోందన్న విషయానికి కలిగిందా, లేక బలభద్రరావుకి చెందిన హింస అది అన్నదానికి సంబంధించిందా? రెండూ కావచ్చు. అమ్రపాలి పట్ల తనలో బాధ ఉంది, కోపం ఉంది, తనకు దక్కలేదన్న అసంతృప్తి ఉంది. తను చెప్పింది ఆచరణలో పెట్టగలడా అతడు అన్న సందేహము ఉంది. అది ఇప్పుడు తేలిపోయింది. మనో అల్లరిచిల్లరగా తిరిగిన యువకుడిగానే కాక అతడిలోని ఇంటెలిజెంట్ని గురించి కూడా శ్రీమంత్కి తెలుసు. ఇప్పుడు అతడి ఆలోచన వేరు. అధికార పరంగా బలభద్రరావు గొప్పవాడు, ఆర్థిక పరంగా సర్వభూషణ్ రావు గొప్పవాడు. ఈ రోమియో ఎవరో ఈ రోజు కాకపోతే రేపు బయటపడుతుంది. అప్పుడు బలభద్రరావు చూస్తూ ఊరుకోడు. విహారి గతే మనోకి పట్టవచ్చు. అయితే సర్వభూషణ్ రావు చూస్తూ ఊరుకోడు. ఆ విహారి ఎవరో దిక్కులేనివాడు కావచ్చు. ఆ పరిస్థితే వస్తే గెలుపు ఎవరిదవుతుంది? ధనం ముందు అధికారం తలవంచుతుందా? ఆ అధికారం ముందు డబ్బు ఊడిపోతుందా? శ్రీమంత్కి ఆసక్తిగా ఉంది. ఏమిటి ఆలోచన? అమ్రపాలి ఎంతగా హింసించబడుతోందనా, లేక బలభద్రరావు గురించా? హాస్పిటల్ రూమ్లోకి వచ్చిన కల్పన అడిగింది. నేను మనిషినే కదా, ఆసక్తి ఉంటుంది.
నీ టీనేజ్ రోజుల్లో ఆ అమ్మాయి ఇంకా చాలా చిన్నదై ఉంటుంది. పైగా నీ పట్ల కేవలం స్నేహం మాత్రమే ఉండొచ్చు. అప్పట్లో తన మేనమామని కాదని, నీతో అనుబంధం పెంచుకోలేదని అక్కసు అర్థం లేనిది అంది కల్పన. బలభద్రరావు తన కొడుకుని కాదని తనకు మాలిన ధర్మం అనుకుంటాడా? శ్రీమంత్ మాట్లాడలేదు. మన గురించి ఆలోచించేదేమైనా ఉందా? శ్రీమంత్ నవ్వుతూ ఏం ఈర్ష్యగా ఉందా అడిగాడు. నేను అమాయకురాల్ని, మూర్ఖురాల్ని కాదు. అమ్రపాల్ని చూసి ఒకరు జెలసీ ఫీల్ అయ్యే స్థితిలో ఆమె లేదు. పైగా ఒకరు కష్టసుఖాల్ని గురించి ఆలోచించి వర్రీ అయ్యి మనసు పాడు చేసుకునే తత్వం నాది కాదని నీకు తెలుసు అందామే. నాలాంటి తత్వమే కాబట్టి నువ్వు నాకు నచ్చావేమో. కల్పన వంగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మన ప్రయాణం చాలా దగ్గరికి వచ్చేసింది. ఇంట్లో గోలగోలగా ఉంది. నిన్ను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇక ప్రయాణ సన్నాహాల్లో పడాల్సి ఉంటుంది. రేపు రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్లోనే కలవడం. ఇక మిగతా జీవితం అమెరికాలో కొత్తగా ప్రారంభిద్దాం. ఏమంటావు అడిగింది. బదులుగా నవ్వాడతడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ. కల్పన వెళ్ళిపోయింది. శ్రీమంత్ ఆలోచనలో పడిపోయాడు. తరువాత ఫోన్ అందుకొని ఓ ఫ్రెండ్కి డయల్ చేశాడు. మనో ఎక్కడున్నాడో తెలుసుకుని చాలా త్వరగా చెప్పాలి. చెప్పి అతడు ఇంటికి వెళ్లే ప్రయత్నాల్లో పడ్డాడు. ఇంతలో అతడి తల్లి వచ్చింది. కల్పన ఫోన్ చేసిందిరా, ఇంత త్వరగా కోలుకుంటామనుకోలేదు అంది. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలేవి తగల్లేదు కదమ్మా అన్నాడతడు. ఆమె దిగులుగా, మీ ప్రయాణం దగ్గరికి వచ్చింది. అసలు ఆ విషయమే పట్టనట్టు ఎప్పుడూ లేనిది తనెక్కడికి వెళ్తున్నది కూడా చెప్పకుండా తిరుగుతున్నారు మీ నాన్న. కొత్త కొత్త మొహాలు కనబడుతున్నాయి అంది. మనుషులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండరు కదమ్మా. మార్పు అనేది సహజమే. నీ మాటల్ని బట్టి ఆ మార్పేదో 60వ పడిలో వచ్చినట్టుందా ఆయనలో ఆలోచనగా అన్నాడు. అదేమో బాబు, నువ్వింటికి పదా. 2 రోజుల పాటైనా నా దగ్గరుండు. తృప్తిగా నీకిష్టమైనవన్నీ చేసి పెట్టుకుంటాను తపనగా అందామే. అతడు తన తల్లి వైపు గాఢమైన ప్రేమతో చూశాడు. ఫోన్ మోగింది. అతడు అందుకున్నాడు. ఆశ్చర్యం. ప్రదీప్ అతడెక్కడికి వెళ్ళాడో ఆ ఇంట్లో వాళ్ళెవరూ చెప్పడం లేదు. కనీసం శేఖర్లకి కూడా ఆ విషయం తెలీదు. ఏం క్యూరియస్గా అడిగాడతను. ఏం లేదు, అతడు కొంత డబ్బుని సర్దుతానంటేనో. ఓహో అలాగా, ఉంటాను బ్రదర్. తననెక్కడ అడుగుతాడోనన్న భయంతో సంభాషణ కట్ చేశాడు మిత్రుడు. అంతే. ఆర్థికంగా దిగజారిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే అంతా అతడిని చూసి భయపడతారు, డబ్బులు అడుగుతాడేమోనని నవ్వుకున్నాడు శ్రీమంత్. గౌతమి ఏదో మాట్లాడుతూ నడుస్తోంది ఉత్సాహంగా. అమ్రపాలి కళ్ళు అతడి కోసం వెతుక్కుంటున్నాయి. అందరి కళ్ళు ఆమె మీద నిలిచిపోయి ఉన్నాయి. గులాబీ రంగు పట్టుచీరలో ఆమె దేవకన్యలా మెరిసిపోతోంది. ఆమె నడకలో రాజసంతో కూడిన హొయలు ఉంది. అతి పెద్దదైన ఆమె జడ ఆమెతో సహవాసం చేస్తున్న నాగినిలా ఉంది. అప్పుడు కనిపించాడతడు ఆమెకి. వేగంగా నడుస్తూ ఆమెకి ఎదురొచ్చాడు. చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అతడి కంఠంలో మృదుత్వం లేదు. ఆమె ఆగిపోయింది. అందమైన గులాబీల్ని చూస్తుంటే నాకు హాయిగా అనిపించడం లేదు. నలిపి నాశనం చెయ్యాలనిపిస్తోంది. అర్థమైందా? కర్కశంగా అడిగాడు. గౌతమి బిత్తరపోయి ఎవరు అంది. రోమియో మెల్లిగా చెప్పింది అమ్రపాలి. కాదు, శత్రువుని. అతడు అడుగు ముందుకేశాడు. మనో కళ్ళు చూసి భయపడి ఏమిటిది అంది గౌతమి. నీకోసం జీవితం నాశనమైపోయింది. కానీ నువ్వు అందంగా అలంకరించుకుని రోడ్డు మీద పడ్డావు. నీకు తగిన శిక్ష ఏమిటి? అతడి కంఠంలోని క్రూరత్వానికి ఆమె మొహం చిన్నబోయింది. 2 జీవితాలు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఏదో అనబోయింది. పెదవులు సహకరించలేదు. అమ్రపాలి భయంగా అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది గౌతమి. అప్పుడు కదిలాడతడు. ఆమె ఊహించని విధంగా కదిలి 2 చేతులతో ఆమె గొంతు పట్టుకున్నాడు. నిన్ను చంపుతాను. ఐ విల్ కిల్ యూ. ఐ విల్ మర్డర్ యూ. నిన్ను బ్రతకనీయను రొప్పుతున్నాడతడు. నన్నొదులు. నాకే పాపం తెలీదు. ప్లీజ్ లీవ్ మీ. ఆమె అతడి చేతులు వదిల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు ప్రేమికుడివా, రాక్షసుడివా? వదులు వదులు. హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో భయంతో గౌతమి అతడి చేతులు పట్టుకొని ఆమె నుంచి విడదీయడానికి ప్రయత్నించింది. అంత తేలిగ్గా వదులుతానా? కసితో అన్నాడతను. పెనుగులాట. జనం చుట్టూ చేరిపోయారు. అయ్యో అమ్రపాలి, ఇప్పుడెలా? పోలీస్ ఏడుస్తూ అరుస్తోంది గౌతమి. అమ్రపాలి ఎవరో అన్నారు. ముఖ్యమంత్రి గారి కాబోయే కోడలట. అవును, చిన్నతనం నుంచి అపురూపంగా పెంచుకున్నాడట. ఆయన ఏదో విషయంలో ఆయన మీద అలిగి ఇంట్లోంచి వచ్చేసిందట. ఓ స్నేహితురాలింట్లో ఉంటే ఆ స్నేహితురాలు హత్య చేయబడిందట. ఇతనే రోమియో అయి ఉంటాడు. నోనో, నేను రోమియోని కాదు, ఈ డెవిల్కి శత్రువుని బిగ్గరగా అరిచాడతడు. అతి ప్రయత్నం మీద అతడి చేతుల్లోంచి అమ్రపాలిని విడిపించింది గౌతమి.
అంతా వింతగా చూస్తున్నారు. ఎవరూ అతడిని వారించడానికి ప్రయత్నించలేదు. అమ్రపాలి కళ్ళు తిరుగుతున్నాయి. లెటస్ గో. ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుండి పరుగు తీయడానికి ప్రయత్నించింది గౌతమి. ఆగో. మనో ఆమె పైట పట్టుకున్నాడు. ఈరోజు తప్పించుకున్నావు. ఈరోజు నీదైతే రేపు నాదవుతుంది. నిన్నొదలను, మైండ్ యూ. ఆమె అతడి చేతిలోంచి పైటని లాక్కుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు ఇతడు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు? అంత ద్వేషం ఉంటే ఒక్కసారిగా చంపొచ్చుగా. ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలనా? ఇతరేం శత్రువు? చిత్రమైన శత్రువు. ఎవరో అన్నారు. ఎక్కడో ఇన్నోసెంట్ బాస్టర్డ్లా ఉన్నాడు. అంత అందాన్ని చేతనైతే పక్కలోకి తీసుకెళ్ళి నలిపి సుఖాన్ని జుర్రుకోవాలి గాని నడివీధిలో పీక పట్టుకుంటే ఏమొస్తుంది? అదే నేనైతేనా? అటువైపు చూశాడు మనో చివాల్న. ఓ స్టూడెంట్స్ గ్యాంగ్. ఆ మాట అన్నవాడేవడని చూసుకోలేదు. అంతమందిని చూస్తూనే ఉన్నారు. ఆ నలుగురు మొహాలు పచ్చడైపోయాయి. తలో దిక్కున పారిపోయారు. జనం నివ్వెరపోయి చూస్తున్నారు. అమ్రపాలి చూస్తోంది. అతడు ఆమె వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూసి కదిలిపోయి తన కారెక్కాడు. మరుక్షణం అతడి చెంప పేలిపోయింది. సర్వభూషణ్ రావు, నా కడుపున చెడబుట్టావు కదరా? అసహ్యం కలిసిన ఆవేశంతో అంటున్నాడాయన. అతడు బదులివ్వలేదు గాని కారు ముందుకు దూకింది. అప్పుడొచ్చింది పోలీసు జీపు ఆఘమేఘాల మీద. జనం పోటీలు పడి విషయం చెప్పారు. అప్పటికి దూరం వెళ్ళిపోయిన అమ్రపాలి వెంటపడ్డాడా ఇన్స్పెక్టర్. మేడం, స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వాడెక్కడుంటాడో చెప్పండి. ఆమె ఆగి ఎందుకు అడిగింది. తెల్లబోయి చూశాడతను. నిన్నటి ఇన్స్పెక్టర్ కాడు. ఎవరో ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు అమ్మాయిని అనుకుని ప్రమోషన్ కొట్టేయాలని పరిగెత్తుకొచ్చిన ఆ ఏరియాకి చెందిన పోలీస్ ఆఫీసర్. వాడెవడో మిమ్మల్ని వాడు వీడు అనకండి ఇన్స్పెక్టర్. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి కఠినంగా అందామే. ఇన్స్పెక్టర్ నీళ్లు నములుతూ, అతను మీ మీద హత్యా ప్రయత్నం చేయబోయాడని నేనేమీ మీకు కంప్లైంట్ ఇవ్వలేదే. అతడు నన్నేమీ బాధ పెట్టలేదు. ఓకే, చాలా రిస్క్ తీసుకున్నారు. పిలవకుండా ప్రత్యక్షమైనందుకు థ్యాంక్స్. ఇక వెళ్ళిరండి విసుగ్గా చెప్పి ముందు కడుగేసింది. ఇన్స్పెక్టర్ బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. జనాలు రకరకాలుగా కామెంట్స్ విసరడం ప్రారంభించారు. అవేవీ వినిపించుకోనట్లే నడవసాగింది అమ్రపాలి. గౌతమి అయోమయంతో అతడినెలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు. చంపుతానంటూ రాక్షసుడిలా మీద పడి గొంతు పట్టుకున్నాడు. తరువాత వాడెవడో నిన్నో మాట అంటే సహించలేక చావగొట్టాడు. శత్రువునంటాడు. అతనేం శత్రువని అడిగింది. చిత్రమైన శత్రువు బదిలిచ్చింది. ఇదేం ప్రేమ కథ? చిత్రమైన ప్రేమ కథ గొణుక్కుంది గౌతమి. ఈ వార్త పత్రికల కంటే ముందుగా సంచలనం రేపింది నగరంలో. బలభద్రరావు నిస్సహాయుడైపోయాడు. ఎందుకు ప్రవర్తిస్తున్నావురా ఇలా? రేపు నీ పేరు బయటికొస్తే ఎలా తలెత్తుకుని తిరగను? ఆవేశంగానూ ఆవేదనగానూ అడిగాడు సర్వభూషణ్ రావు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు డాడీ. మూర్ఖుడా, రాబోయే పరిణామాల్ని ఊహించలేక బిడిసిపడుతున్నావు. పరిణామాలు నవ్వాడు మనో. నేనెవరో సీఎం బలభద్రరావుకి తెలుస్తుంది. ఆయన చేతిలో పవర్ ఉంది. దాని ముందు మీ ధనబలం తలవంచాల్సి వస్తుంది. బహుశా నాకు మరణం అనివార్యం కావచ్చు. ఎందుకంటే నన్ను జైల్లో తోయిస్తే బయటికి రప్పించడం అన్నది చాలా సులభమని బలభద్రరావుకి తెలుసు. సరిగ్గా ఊహించానా డాడీ? అన్నీ తెలిసి నువ్వెందుకులా మ్యాడ్లా ప్రవర్తిస్తున్నావురా? నిన్నటిదాకా ఆ పిల్లని ప్రేమించానన్నావు. ఆ ప్రేమ హఠాత్తుగా ద్వేషంగా ఎలా మారింది? బలభద్రరావు బార్ని పేల్చివేయించాడు. అతడి మేనకోడలు ఆ అమ్మాయి అని తెలిసినందువల్ల. మాట్లాడవేమ్రా? నీ మతిలేనితనంతో ఓ ఆడపిల్ల బ్రతుకుని బజారుకి లాగుతున్నావన్న స్పృహ ఉందా? ఆ పిల్ల నోరు విప్పితే నీ బ్రతుకేమవుతుంది? నేనదంతా ఆలోచించడం లేదు డాడీ. నన్ను విసిగించకు చిరాగ్గా చెప్పాడు మనో. నువ్వు ఇంటికి రావు. సారీ, రాను. ఇప్పట్లో మీకిష్టమైనట్టు ప్రవర్తించలేను ఖచ్చితంగా చెప్పాడు. సర్వభూషణరావు నిస్సహాయంగా తన తమ్ముడి వైపు చూసి, ప్రకాష్, నువ్వు బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేమ్రా అడిగాడు. ప్రకాష్ ఓసారి భుజాలు కదిపి మౌనం వహించాడు. దీన్ని కొనసాగనివ్వను. నేనే దీనికి ముగింపు చెబుతాను. ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కదిలాడు సర్వభూషణరావు. శివప్రకాష్ దగ్గరికొచ్చి, మీరు కోరుకున్న విధంగా కథ నడుస్తున్నందుకు ఆనందంగా ఉంది కదూ అడిగాడు. ప్రకాష్ అతడి వైపు తీవ్రంగా చూసి, వాట్ డూ యు మీన్? ఏమిటసలు నీ ఉద్దేశం? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? పద, నీతో మాట్లాడాలి చాలా కోపంగా చెప్పాడు. చలం కొంత భయంతో చూశాడు. అదే సమయంలో రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్లో గౌతమి తనని చుట్టుముట్టిన విలేకరులతో, అమ్రపాలి ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. మీరు విన్నదంతా గాలి కబురు. ఆమె ఇప్పుడు ఎవరిని కలవదు చెప్పింది. ఆమె మీ దగ్గర ఎందుకుంటోంది? అదామె పర్సనల్ విషయం. దీన్ని గురించి చెప్పేదేం లేదు.
రోమియో మిస్ అమ్రపాలి పట్ల ద్వేషం ఎందుకు పెంచుకున్నట్టు? ద్వేషమా? ఎవరు చెప్పారు మీకు? అలాంటిదేం లేదు. అతను ఆమెను ఎంతగానో ప్రేమించాడు, క్లుప్తంగా చెప్పింది. ఆమెని మీ ఇంటి దగ్గర కలవచ్చా మేడం? దయచేసి మీరు రావద్దు. వచ్చినా ఆమె ఎవరిని చూడరు. ప్రత్యేకంగా చెప్పేదేం లేదు కాబట్టి ఇక మీరు వెళ్తే నేను నా డ్యూటీ చేసుకోవాలి. లేకపోతే ఈ ఉద్యోగం కాస్త ఊడుతుంది. నాకు ఇదే ఆధారం. ప్లీజ్. చేసేదేం లేక వెనుదిరిగారు వాళ్ళు. అదే క్షణాల్లో నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకి ఆర్డర్స్ వచ్చాయి కమిషనర్ ఆఫ్ పోలీస్ నుండి. ఈ రోమియో ఎక్కడ ప్రత్యక్షమైనా అతనెవరో ఎక్కడ ఉంటాడో తెలుసుకుని అతని ఫోటో సంపాదించమని, పొరపాటున కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీస్ డిపార్ట్మెంట్ యావత్తు ఆశ్చర్యపోయింది. దీనికోసంగా ఓ స్పెషల్ టాస్క్ ఫోర్సు ఏర్పాటైంది. దాని పని ముఖ్యమంత్రి గారమ్మాయి బయటకు అడుగుపెట్టిన క్షణం నుండి ఆమెని అనుసరిస్తూ ఆమెకు ఎలాంటి ప్రమాదము వాటిల్లకుండా సెక్యూరిటీ ఇవ్వడమే. ఆ రోమియోకి ఎలాంటి హాని కలిగించరాదు. పోలీసులు తమ ఉనికి బయట పెట్టుకోరాదు. చిత్రమైన ఆ ఆదేశాలు ఆ క్షణం నుండే అమల్లోకి వచ్చాయి. కాలింగ్ బజర్ చప్పుడికి వెంటనే కదిలి వచ్చి తలుపు తీశాడు వసీముద్దీన్. ఎదురుగా అమ్రపాలి, ఎలిజబెత్ ఫ్రెండు. పీక్కుపోయి గడ్డం పెరిగిన అతని మొహంలో ఓ విధమైన మెరుపు. నేను లోపలికి రావచ్చా? అడిగిందామె. చప్పున పక్కకు తొలగి దారిస్తూ ప్లీజ్ కమిన్ అన్నాడతడు. అమ్రపాలి లోపలికి వచ్చి కూర్చుంది. మిమ్మల్ని చూస్తుంటే ఎలిజబెత్ ఏ క్షణంలోనైనా బయట నుంచి వస్తుందేమోనన్నంత ఆశగా ఉంది చెప్పాడతడు. ఆమె మొహంలో విషాదం కమ్ముకుని కళ్ళల్లో నీళ్లు ఊపికిరాగా చప్పును తుడిచేసుకుంటూ ఆశలు నిజమైతే ఈ చావులు దుఃఖాలు ఉండవు అంది. విఫల ప్రేమలు కూడా నిజమే. ఆ రోజు నా ఒక్క మాట మీరు విని ఉంటే ఎలిజబెత్ కథ మరోలా ఉండేదేమో అన్నాడతడు. ఆనాటి నా తొందరపాటికి ఈ జీవితం చివరి వరకు పశ్చాత్తాపడుతూనే ఉంటాను మిస్టర్ వసీముద్దీన్. దుఃఖంతో కంఠం రుద్ధమైంది. సారీ, అన్నీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. మరుపు సాధ్యమైతేగా ప్రత్యేకంగా గుర్తు చేయడానికి. ఎలిజబెత్ నాలోనే ఉంది అందామె. అదృష్టవంతురాలు అన్నాడతడు. ఫ్లాట్ ఖాళీ చేసేయబోతున్నారట కదా అడిగింది అమ్రపాలి. అవును, ఇది నా సొంతం కానప్పుడు మనసుకి స్వాతంత్రం లభించే చోటుకి వెళ్ళడం మంచిదని అన్నాడతడు. ఆలోచించి చూడండి, ఈ ప్రపంచంలో మనకంటూ సొంతమైంది ఏముంది? అన్నీ తెలిసి ఎండమావుల వెంట పరిగెడతాం, అవి అదృశ్యమవుతాయి. మనం గుర్తించం గాని నీటి చలమలు పక్కనే ఉంటాయి. వసీం అమ్రపాలి వైపు చూశాడు. ఆమె వేదాంతం మాట్లాడడం లేదని గ్రహించాడు. మనం ప్రేమించే వ్యక్తి కంటే మనల్ని ప్రేమించే వ్యక్తి లభించడం గొప్ప విషయం కదా. గౌతమి గురించి చెప్తున్నారు కదూ, మీకు తెలుసా? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. తెలుసు. అయితే మీరన్నట్టు ఎండమావుల పట్ల ఆకర్షణతో తెలియనట్టు నటించాను. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఖాళీ చేయడం ఎక్కడికో వెళ్ళడం కోసం కాదు, మనసుకైన గాయాన్ని మాన్పమని ఆమెని అడగటం కోసం చెప్పాడతడు. నిజమా? ఆనందంగా అడిగింది. నిజమే. నాకు కొంత ఇబ్బందిని తప్పించారు. నేను వస్తానని ఆమెకు చెప్పండి అన్నాడు వసీం చిరునవ్వుతో. ఈ క్షణం నుంచి కళ్ళకి వాకిళ్లు చేసుకుంటుంది అంటూ లేచిందామె. మరు నిమిషంలో ఈ విషయాన్ని 4 మాటల్లో గౌతమి చెవిన వేసింది. నిజమా? భగవాన్, నా అదృష్టాన్ని నేను నమ్మలేకపోతున్నాను. పద, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని పక్కకు తిరిగి అజయ్, రేణుకని పిలిపించి డ్యూటీ అప్పగించండి. కాదనదు. తరువాత నేనే లీవ్ లెటర్ పంపుతాను అంటూ బయటపడింది. వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకునేసరికి అక్కడ వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు అమ్రపాలి తండ్రి రాఘవరావు. నాన్నా అంది అమ్రపాలి తొలిసారిగా సూటిగా ఆయన మొహంలోకి చూడలేకపోతూ. ఏమిటి తల్లి ఇది? బలభద్రరావు మీద కోపంతో నీ జీవితాన్ని అన్యాయం చేసుకుంటావా? అతడు మాత్రం నీ సుఖం కోసం తప్పించేవాడే కదా. ఆయన మీద కోపంతో నా జీవితాన్ని పాడు చేసుకునే వెర్రిదాన్ని కాదు నాన్న. మామయ్య పట్ల నా అభిమానం మీకు తెలియంది కాదు. నేను తెలియక పొరపాట్లు చేసి ఉండొచ్చు. మళ్ళీ అవి పునరావృతం కావు. మీ బిడ్డని నమ్మండి నాన్న అందామే. ఇదంతా ఏమిటమ్మా? కొన్ని ప్రశ్నలకి కాలమే జవాబు చెబుతుంది. నాకు మాత్రం ఏ అపకారం జరగదనే ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. అలాంటిదేదైనా ఉంటే ఈసరికి జరిగిపోయి ఉండేది. ఎక్కడో ఏదో చిక్కుముడి ఉంది. అది విడిపోతే అందరం ఆనందంగా ఉంటాం చెప్పింది అమ్రపాలి. భయపడాల్సిన పని లేదంటావా అమ్మా? ఆతృతగా ఆశగా అడిగాడాయన. లేదు నాన్న, నిశ్చింతగా ఉండండి. అమ్మకి, అక్కకి, చెల్లికి, తమ్ముడికి ధైర్యం చెప్పండి చెమర్చిన కళ్ళతో అందామే. ఆమెకి తెలిసిన తరువాత అదే మొదటిసారి ఆయన తనుగా ఆమెను వెతుక్కుంటూ రావడం. నీలో ప్రవహించే రక్తం నాది తల్లి. నువ్వు తప్పు చేయవన్న నమ్మకం ఉంది. ఎవరేమన్నా పట్టించుకోకు. ఇంట్లో అంతా దిగులుపడి ఉన్నారు. నువ్వు జాగ్రత్త తల్లి
నిశ్చింతగా వెళ్ళిరా నాన్న అందామే. మిస్టర్ శివ, నువ్వు నా పట్ల అకారణమైన ద్వేషం లాంటి దాన్ని ప్రదర్శించడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు ప్రకాష్. దానికి ముందు నా ప్రశ్నలు కొన్నింటికి నిజాయితీగా జవాబులు ఇస్తారా? అడిగాడు శివ. నిజాయితీ అనే దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టే అతి కొద్ది మందిలో నేను ఒకడిని అని నువ్వు నమ్మితే నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను. మీకు శివరంజన్ తెలుసా? అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ప్రకాష్ తల అడ్డంగా తిప్పాడు. అతని మొహంలో ఆ పేరు విన్నాక ఎలాంటి మార్పు లేదు. తెలీదా? బాగా గుర్తు తెచ్చుకోండి, వైజాగ్ డాబా గార్డెన్స్లో ఉండేది. తెలీదు. నువ్వు చెప్పే ప్రాంతానికి నేనెప్పుడు వెళ్ళలేదు. అయితే 4 ఏళ్ల పాటు వైజాగ్లో ఉన్నాను. ఎవరామే? అడిగాడు ప్రకాష్. నాతో పాటు మా అమ్మకి జన్మించిన నా కవల సోదరి. అందంగానే కాక అమాయకంగానూ ఉండేది. అమ్మ నాన్న పోయాక ఉద్యోగం కోసం నేను ఊళ్ళు తిరుగుతుంటే సంగీత పాఠాలు చెబుతూ ఒంటరిగా ఉండేది. అప్పుడు పరిచయం అయ్యాడు ప్రకాష్ రావు. తెల్లగా అందంగా ఉండేవాడు. డబ్బు, కారు, ఓ 5-6 ఏళ్ల కూతురు ఉండేది. భగ్న ప్రేమికుడినని, ప్రేయసి గుర్తుగా పాప మిగిలిందంటూ ఏవో కథలు చెప్పాడు. శివరంజని పాట తన గుండె గాయాన్ని మాన్పుతుందనేవాడు. పెళ్ళే కాదని నిరాశ పెంచుకున్న ఆమెలో ఆశలు కల్పించాడు. తరువాత కథ మామూలే. తన మోజు తీర్చుకుని మాయమయ్యాడట. ఆత్మహత్య ప్రయత్నం చేసిన శివరంజనిని అతి ప్రయత్నం మీద బ్రతికించుకున్నాను. అతని గురించి అంతకు మించి ఒక్క వివరము చెప్పలేకపోయింది. అతని ఎడమ చెంపకి చెవికి మధ్య లేత తేనె రంగులో ఉన్న పుట్టుమచ్చ ఉండేది. చెప్పి ప్రకాష్ వైపు చూశాడు. హఠాత్తుగా నవ్వాడు ప్రకాష్. ఎంత పిచ్చివాడివి! ఆ ప్రకాష్ రావు ఈ ప్రకాష్ కాడు. కాదంబరి అనే ధన వ్యామోహపరురాలు ఒకరితో తప్ప నాకే స్త్రీతోనూ ఎలాంటి బాంధవ్యమూ ఏర్పడలేదు. నా చేజేతుల నా జీవితాన్ని నేనే రసవిహీనం చేసుకున్న సత్యం ఇప్పుడే గ్రహించాను. 40 ఏళ్ళొచ్చేశాయి. ప్రకాష్ అన్న పేరు, తేనెరంగు పుట్టుమచ్చ ఉండటం నేను చేసుకున్న పాపమన్నమాట అన్నాడతను. అంతేనా? అదోలాంటి ఆశతో అన్నాడు. నా పట్ల నీకు విముఖత్వం ఏర్పడటానికి కారణం ఆ కథే అయితే ఆ కథ వేరని, నా జీవితంలో మాలిన్యం లేదని గ్రహించు. నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. వంచింపబడే ప్రకాష్లే కాదు, శివరంజనులు, ఎలిజబెత్లు ఉంటారని. అంటే మనోకి సంబంధించి నా పట్ల నీకేమైనా సందేహాలుంటే తొందరలో వాటిని తీరుస్తాను. ఇప్పుడు బలవంత పెట్టకు క్లుప్తంగా అన్నాడతను. శివ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి అన్నాడు. ఆ విషయాన్ని వదిలై శివరంజని ఇప్పుడెక్కడుంది? శివ మొహం లానం కాగా ఎక్కడో పల్లెలో అజ్ఞాతవాసం చేస్తోంది. సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఆ జీవితం అలా ముగియాల్సిందేనేమో అన్నాడు. ఆమెని ఇక్కడికి పిలిపించగలరా? అడిగాడతడు కొంచెం ఆశ్చర్యంతో. దేనికి? అడిగాడు. ఎందుకో నాకే తెలీదు. చాలా కాలం తర్వాత ఓ స్త్రీ గురించి నువ్వు చెబుతుంటే జాలి, సానుభూతి, ఆసక్తి కూడా కలిగాయి. ఆమె నాలాంటి వంచితురాలే అయినందుకు మూలంగా కావచ్చు. ఆ మాటల్లో భావం అర్థమైన శివ కళ్ళు ఆనందంతో మెరవగా అతడు 2 చేతులు పట్టుకొని కళ్ళకద్దుకున్నాడు. చలం స్వీట్తో పరిగెత్తుకొచ్చాడు. గౌతమి ఇంటికి 200 గజాల దూరంలో కారాపుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు రంగనాథ్. అమ్రపాలిని చూడాలనిపిస్తోంది అతనికి. కానీ గౌతమి ఇంటికి వెళ్లే ఉద్దేశం అప్పుడు అతనిలో లేదు. ఆ విషయాన్ని పోలీసులు ఆక్రమించుకునే విషయం, ఆ ఏరియాని పోలీసులు ఆక్రమించుకునే విషయం అతనికి తెలుసు. ఈ రోమియో ద్వారా ఇప్పుడు ఈమెకి ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. పెదవులు బిగించి ఆలోచిస్తున్నాడతను. చప్పున డోర్ తీసుకునొచ్చి అతని పక్కన కూర్చున్నారెవరో. ఉలికిపాటుగా చూశాడు. మనో, నువ్వా? నేనే నవ్వాడు. రంగనాథ్ మొహంలో రంగులు వేగంగా మారిపోగా నువ్వే కదూ రోమియో? అడిగాడు. యు ఆర్ కరెక్ట్, బాగా ఊహించారు చెప్పాడతడు. రంగనాథ్ మొహంలోకి కోపం పొడవచ్చింది. నిన్నిప్పుడే పోలీసులకు అప్పచెబుతాను. ముందు నుంచి నీ మీద అనుమానంగా ఉంది నాకు. హఠాత్తుగా ఇంట్లోంచి మాయమవడంతో అతని మాటలకి అడ్డొస్తూ పోలీసులకి అప్పచెబుతావా? నేను మీకేం అపకారం చేశాను మాస్టారు? భుజాలు ఎగరేసి అవునులే, దాదాపు మీ బిడ్డ వయసున్న అమ్రపాలిని ప్రేమిస్తున్నారు, సారీ కామిస్తున్నారు కదా. అమ్రపాలికి ఏదైనా జరిగితే మీ కోరిక తీరే అవకాశం ఉండదు పాపం. అతడి మాట పూర్తి కాకముందే రంగనాథ్ ఎంత వేగంగా లేచి మనో చెంప మీద కొట్టాడంటే ఆ వేగానికి డోర్ని నెట్టుకుంటూ వెళ్ళి కింద పడ్డాడతడు. అతడు లేచేసరికి మళ్ళీ అతడి మీద పడటానికి సిద్ధంగా ఉన్నాడు రంగనాథ్. అతని మొహంలో రక్తం పేరుకుపోయినట్టు ఎర్రగా ఉబ్బిపోయి కళ్ళు భయంకరంగా ఉన్నాయి. ఎంత నీచంగా మాట్లాడావు, నీ నాలుక చీరేస్తాను రొప్పుతున్నాడు. చటుక్కున అతడు చెయ్యి పట్టుకొని
నేను పొరబడి ఉంటే క్షమించండి మాస్టారు. రాత్రి గౌతమ్ ఇంట్లో ప్రవేశించి అంత న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేశారు? మీ భార్య అమ్రపాలి విషయమై మీతో ఎందుకు గొడవ పడుతోంది? మీ దగ్గర అమ్రపాలి ఫోటో ఎందుకుంది? తీవ్రంగా అడిగాడు. రంగనాథ్ ఆవేశం ఒక్కసారి దిగిపోగా నిస్సత్తువుగా కూలబడుతూ, మూర్ఖుడా, పచ్చకామెర్ల రోగి సామెతగా తెలివున్న వాడివై ఉండి ఇంతేనా నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోవడం? అమ్రపాలి ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ప్రేమ, అభిమానం. ఆమెలో 10 ఏళ్ల క్రితం శాడిస్టు భర్త చేతిలో మరణించిన నా చెల్లెలు తపతిని చూసుకుంటున్నాను తెలుసా అంటూ తీశాడు ఆ ఫోటోల్ని. వాటిని చూశాడు మనో. ఒకదాని పక్కన ఒకటున్నాయి 2 ఫోటోలు. ఒకటి అమ్రపాలిది, రెండోది రంగనాథ్ ఇంటిలో నిత్య పూజలందుకునే ఫోటోలో ఉన్న యువతిది. నీకేం తెలుసు? అమ్రపాలికి తెలుసు. అందుకే నా పట్ల ఆ అమ్మాయికి కూడా ప్రత్యేకమైన అభిమానం. ఆ బలభద్రరావు ఎలాంటి వ్యక్తి అంటే బయట మనిషి ఎవడు అమ్రపాలిని అభిమానించడానికి కూడా సహించడు. అతని ఇంటిలోంచి ఆమె బయటికి వస్తే గానీ నాకు చూడాలనిపించినప్పుడల్లా ఆ అమ్మాయిని చూడటం కూడా కుదరదు. అందుకే తను విహారితో జీవితం పంచుకునే రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఆ కథలా ముగిసిపోయింది. ఎలిజబెత్ హత్య చేయబడింది. తను బలభద్రరావు ఇంటికి తిరిగి వెళ్ళదు. నా ఇంటిలో తెచ్చిపెట్టుకొని ఆమెను స్వాంతనపరిచి తిరిగి తన దగ్గరికి పంపుతానని బలభద్రరావు నుంచి మాట తీసుకొని మరీ నిన్న ఆమె దగ్గరికి వెళ్ళాను. కానీ తను అంగీకరించలేదు. నా ఆలోచన గ్రహించిందేమో. అందుకే ఆమెను ఎలాగైనా గౌతమి ఇంటిలోంచి బయటికి రప్పించాలన్న తపనతో రాత్రి గౌతమిని భయపెట్టే ప్రయత్నం చేశాను. రోమియో, ఇవి నువ్వేనన్న అనుమానం నాకు ఈ రోజొచ్చింది. నిన్న తెలీదు. ఈ రోమియో ఆమెనేం చేస్తాడోనన్న భయంతోనే ఈరోజు ఇక్కడ కాపలా కుక్కలా పడి ఉన్నాను. బలభద్రరావు తత్వం తెలిసిన నా భార్య 2 చావుల్ని గురించి విన్నది కాబట్టి అమ్రపాలిని తెచ్చి ఇంటిలో ఉంచుకోవడానికి ససేమిరా ఇష్టపడటం లేదు. చెప్పి ఎంత నీచంగా ఆలోచించావు నువ్వు అంటూ ఆవేశపడ్డాడతడు. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు క్షమించండి మాస్టారు. ఎందుకు ఆ అమ్మాయి మీద కక్ష కట్టావు? నీ దారికి రాలేదనా? నైతికంగా ఇంత దిగజారిపోతామనుకోలేదు. అమ్రపాలికి అపకారం తలపెట్టిన నిన్నొదలను అంటూ పిస్టల్ని సడన్గా బయటికి తీసిన రంగనాథ్ మెడ మీద బలంగా కొట్టాడు మనో. ఆ దెబ్బకి స్పృహ కోల్పోయిన రంగనాథ్ గంట తర్వాత కళ్ళు తెరిచాడు. భయంతో, ఆందోళనతో తన కారుని గౌతమి ఇంటికేసి దూకించాడు. అదే అతడు చేసిన తప్పు. రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీస్. ఆ రోజు ఉదయం 11 గంటలప్పుడు శ్రీమంత్ కల్పనలు ఆనందం వెల్లివిరుస్తున్న మొహాలతో, మెడలో గులాబీ మాలలతో బయటకొచ్చారు. వారితో శ్రీమంత్ తల్లి ఉంది. మనో, ఇంకో 2 కల్పన ఫ్రెండ్స్ ఉన్నారు. నీకెంతోమంది క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండగా నన్ను గుర్తుపెట్టుకుని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ చెప్పాడు మనో. నీకు తెలీదు, నువ్వు నేనెంతో అభిమానిస్తున్న స్నేహితుడివి చెప్పాడు ఆప్యాయంగా అతడు చెయ్యందుకుంటూ శ్రీమంత్. అంతా బాగానే ఉంది. మీ నాన్నగారు చూసావా బాబు, ఒక్కగానొక్క బిడ్డ పెళ్లికి ఆడంబరంగా ఎలాగూ చేసుకోలేకపోయాం. కనీసం ఇక్కడికైనా రాలేదు అంది భానురావు భార్య విచారంగా. అంటే అర్థం అంకుల్ రాజకీయ నాయకుడి లక్షణాలు ఇప్పటికీ పట్టుబడ్డాయన్నమాట. పొలిటీషియన్కి తన వాళ్ళ ఆనందం కంటే దేశసేవే ముఖ్యం అంటూ నవ్వి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బ్రదర్, నా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అందుకో అంటూ చెప్పాడు తన కారు వైపు నడవబోతూ. ఆగి మనో, ఎందుకు మనో, ఇందాక చెప్పావుగా ఆ అభినందనలు నీ మ్యారేజ్ లైఫ్కి సంబంధించినవి. మరి ఇది మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి కొడుకువి కాబోతున్నందుకు నవ్వి చెప్పాడు. ముఖ్యమంత్రి కొడుకున ఆశ్చర్యంగా అడిగాడు. నీకు తెలీదా? మెజారిటీ ఎమ్మెల్యేలు మీ నాన్నగారిని తమ నాయకుడిగా అంగీకరించారు. ఇప్పుడో ఇంకాసేపట్లోనో బలభద్రరావు రాజీనామా చేస్తాడు తన పదవికి. భానురావు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి సంబంధించిన ఓ కీలక సమావేశం జరగబోతోంది ఇప్పుడు చెప్పు, నువ్వు ముఖ్యమంత్రి కొడుకువా కావా? నేను అడ్వాన్స్గా అభినందనలు చెప్పడంలో ఆశ్చర్యమేముంది? మీ నాన్నగారు ఎంత కొడుకు పెళ్ళైనా ఎలా రాగలరు? నవ్వుతూ కారెక్కి గుడ్ బై, సీ యూ అగెయిన్ శ్రీమంత్ దిగ్భ్రాంతితో చూస్తుండగా వెళ్ళిపోయాడు మనో. ఏమిట్రా బాబు ఆ కుర్రాడు మాట్లాడింది? నమ్మలేనట్టు అడిగింది అతని తల్లి. రాజకీయమమ్మా. శ్రీమంత్ మొహం చాలా కాలం తరువాత పూర్తి ఆనందంతో, సంతృప్తితో నిండిపోయింది. సర్వభూషణరావు సీఎం బలభద్రరావుని కలవడానికి అపాయింట్మెంట్ సంపాదించడానికి కొంత కష్టమైంది. అమ్రపాలికి సంబంధించిన విషయం మాట్లాడడానికి తను వచ్చినట్టు చెప్పగానే అతడి అనుమతి లభించింది. బలభద్రరావుతో డేవిడ్ మూర్తి కూడా ఉన్నాడు. బలభద్రరావు కుంగిపోయిన వాడిలా కూర్చునున్నాడు. క్షమించాలి మిస్టర్ సర్వభూషణ్ రావు,
నా మేనకోడలికి సంబంధించిన విషయాలన్నీ వింటున్నారు కదా. ఏ క్షణంలో తనని ఏ అపాయం చుట్టుముడుతుందో, అసలేం జరగబోతోందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. అందుకే ఏ విషయము పట్టించుకోవడం లేదు, ఎవరిని కలవడం లేదు చెప్పాడు బలభద్రరావు విచారంగా. అయినో, నాకు తెలుసు, మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని గురించే మీతో మాట్లాడాలని వచ్చాను. ఏమిటది? నిస్పృహగా అన్నాడు బలభద్రరావు. కనీసం ఆ రోమియో ఎవరో కూడా తెలుసుకోలేని స్థితిలో నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. కొన్ని మనస్పర్ధలు, ఒక విధంగా నా మొండి పట్టుదల వలన కూడా అమ్రపాలి ఇంటికి రావడానికి ఒప్పుకోవటం లేదు. తన ఇష్ట ప్రకారం తన జీవితాన్ని మలుచుకోవచ్చని నేను చెప్పినా తను నమ్మే స్థితిలో లేదు. వ్యవహారం ఇంత దూరం చేజేతులా తెచ్చుకుంది కూడా నేనేనేమో. కనీసం అతడెవరో తెలిస్తేనైనా. నాకు తెలుసు, ఆ విషయం చెప్పడానికే ఇప్పుడొచ్చాను. ఎవరు? బలభద్రరావు, డేవిడ్ మూర్తి ఒకేసారి అడిగారు. దానికి ముందు అతడెందుకలా ప్రవర్తిస్తున్నాడో మీకేమైనా ఐడియా ఉందా? ఆతృతగా అడిగాడు సర్వభూషణరావు. తల అడ్డంగా తిప్పాడు సర్వభూషణరావు. నాకు తెలుసు, పైప్ ముట్టిస్తూ చెప్పాడు డేవిడ్ మూర్తి. ఏమిటది? ఇద్దరూ ఒకేసారి అడిగారు. అతడు ఒక విషయంలో పొరబడ్డాడు. ఏ విషయం? అసహనంగా అడిగాడు బలభద్రరావు. డేవిడ్ మూర్తి సర్వభూషణరావు వైపు తిరిగి, మీరతని గురించి చెప్తానంటే నేను కొన్ని వివరాలు చెబుతాను చెప్పాడు. మీరే విషయమైనా నిస్సంకోచంగా చెప్పొచ్చు. అదేది నన్ను దాటి నా భార్య వరకైనా వెళ్ళదు. ఎందుకంటే ఇందులో నా జీవిత సమస్య ముడిపడి ఉంది చెప్పాడు సర్వభూషణరావు. విచిత్రంగా చూశారు అతని వైపు వాళ్ళిద్దరూ. ఓకే, చెబుతాను. అమ్రపాలి విహారి అనే యువకుడిని ప్రేమించింది. కాదు, పొరపడింది. దాని వెంబడి కొంత కథ జరిగింది. అయితే ఇదేదీ తెలియని ఈ రోమియో ఆమెను ప్రేమించాడు. దానికి ముందు ఆ కథ చెప్పాలి అంటూ వంచనతో నడిచిన విహారీ యొక్క ట్రయాంగిల్ లవ్ స్టోరీని, దాని ముగింపుని క్లుప్తంగా 2 నిమిషాల్లో చెప్పి విహారిని ఆవేశంలో ఆమె హత్య చేసిందని అతడు భావించాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడన్నది నా అనుమానం. నేను మరోలా భావించాను సర్వభూషణరావు అన్నాడు. ఎలా? అమ్రపాల్ ఎవరో తెలియకుండా ఓ సాధారణమైన అమ్మాయిగా భావించి ఆమె మీద ప్రేమ పెంచుకున్నాడు. ఇంతలో ఆమె ఫలానా అని తెలిసింది. బలభద్రరావుని సాధించడానికి ఆమెను సాధనంగా ఎంచుకున్నాడేమోనని నేను అనుకున్నాను. ఎందుకంటే వాడిది ఎప్పుడూ అన్యాయాన్ని సహించని మనస్తత్వం. పరుల మేలు కోసం కొన్నిసార్లు తన సుఖాన్ని వదులుకోవడానికి కూడా వెనుకాడడు. అంటే అతడు? డేవిడ్ మూర్తి కళ్ళల్లో అనుమానం. నన్ను సాధించడమా? నా మూలంగా అతడికేం అపకారం జరిగింది? ఆశ్చర్యంగా అడిగాడు బలభద్రరావు. మీరు భానురావు బార్ని పీల్చివేయించడం వాడి కళ్ళారా చూశాడు. ఆ మనుషుల్ని కూడా గుర్తించాడు. అయితే దాని వెనక ఉన్నది మీరని వాడికి కొంత ఆలస్యంగా తెలిసింది. అతను సర్వభూషణరావు కొడుకు మనో, డేవిడ్ మూర్తి చెప్పాడు. అవును. నిశ్శబ్దం. బహుశా నా కొడుకు కాబట్టే ప్రాణాలతో బ్రతికి ఉండగలిగాడేమో. మళ్ళీ నిశ్శబ్దం. నాకు సరిగ్గా తెలీదు. 3 రోజుల క్రితం అనుకుంటా. బార్ పేల్చివేత వెనక ఉన్నది మీరని తనకు తెలిసినట్టు సూచనప్రాయంగా అన్నాడు. అప్పటికి అమ్రపాలి మీ అమ్మాయి అని నాకు తెలీదు అన్నాడు సర్వభూషణరావు. కథ కొనసాగుతుంది.